మాకు మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పిఠాపురం దగ్గర ఉమర్ ఆరిషా గారి శిష్యులండి. అక్కడికి వెళ్ళి మంత్రం తీసుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా పూజలు చేస్తూ ఉండేదాన్ని. బాబా అంటే నాకు చాలా ఇష్టము. అయితే నువ్వు ఎన్ని పూజలు చేస్తున్నావు కదమ్మా, నువ్వు ఒక్కసారి గురువుగారి దగ్గరికి వచ్చి నువ్వు కూడా మంత్రం తీసుకొని అమ్మ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన సంవత్సరానికి ఒక్కసారి ఇస్తారండి మంత్రం అనేది. సరే నేను వెళ్దాము అనుకునే టైంకి నాకు ఆటంకం అనేది ఆ సంవత్సరానికి వచ్చేది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కడికైనా వెళ్దాము అని ప్రయత్నిస్తే మళ్ళీ ఆటంకం వచ్చింది. అలా 2 సంవత్సరాలు కుదరలేదు. ఇంకా 3వ సంవత్సరం ఎక్కడికన్నా వెళ్ళాలి అని నిశ్చయించుకునే సమయంలో ఉదయాన్నే వేకువజామున లేసి పూజ చేసుకున్నాను. పూజా మందిరంలోని అక్కడ పేపర్ అదిని ఈ అగరత్తది పడి పాడైపోవడం వల్ల ఆ పేపర్ తీసి కొత్త పేపర్ మారుద్దాం కదా అన్న ఉద్దేశంతో వేరే పేపరు వేశాను. ఆ వేయడం కోసం పక్కనే ఉన్నటువంటి కబోర్డ్లోని ఒక కాగితం తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో బాబావారి ఫోటో అండి, అరచేయంత ఫోటో. చక్కగా ఆయన్ని చూస్తూ ఆ కిందన ఏదో బాబావారి కిందన ఏదో ఉంది చదువుదాము అన్న ఉద్దేశంతో చదవడం ప్రారంభిస్తే ఆయన గురువు అంటే అజ్ఞానంలోంచి నిన్ను జ్ఞానంలోకి విరిగించేవాడే గురువు. నీకు నీ చీకటిలోంచి వెళ్తే నేను ఉండగా నీకు వేరే గురువు అవసరమా అని ఆ పేపర్లో రాసి ఉంది. అది చూస్తూ నాకు ఒళ్ళు గగరు పొడిచి అసలు ఆ కళ్ళంట ఆనంద బాష్పాలు నాకు తెలియకుండానే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను. ఆ రోజు పొందినటువంటి పరిచయం నేను మాటల్లో వర్ణించలేను. ఆ యొక్క పేపర్ అలా చూస్తూ బాబాని అలాగా చూస్తూ ఉండిపోయి కళ్ళంట ఆనంద బాష్పాలు అలా వెళుతూనే ఉన్నాయి. అలా 10 నిమిషాలు స్వామితో ఉండిపోయాను. నాకు బయట ప్రపంచం తెలియలేదు. అప్పుడు అమ్మ ఫోన్ చేశారు, నువ్వు రెడీ అయిపోయావా అమ్మని. అప్పుడు సృహలోకి వచ్చాను. వచ్చి ఆ రోజున నేను తీసుకున్నది నిర్ణయం కాదు, బాబా నా చేత ఖచ్చితంగా ఉండేటట్టుగా చేశారు. అమ్మ వెళ్దామా మనం అన్నారు. లేదమ్మా, నాకు ఈ క్షణం నుంచి నాకు బాబానే గురువు, నాకు ఇంకా ఎవ్వరు వద్దు, నేను బాబానే ఉంటాను అంటే, అమ్మ నువ్వు బాబాని ఇష్టపడు, నాకు కూడా బాబా అంటే ఇష్టం, నువ్వు ఇష్టపడు, కానీ మంత్రం తీసుకోవడంలో తప్పు లేదు, నువ్వు రా అమ్మ అన్నారు. ఆ రోజు అమ్మ నన్ను చాలా దెబ్బలాడారు. లేదు నేను బాబాతోనే ఉంటాను అని ఫోన్ పెట్టిన తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి బాబా గారి విగ్రహం మీద ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఏడుస్తూ, తండ్రి నీతి భారం ఇంకా నువ్వే నాకు తోడుగా ఉంది బాబా, ఈ క్షణం నుంచి నాకు మనస వాచ నాకు నీవే గురువు బాబా అని ఆ రోజు బాబా దగ్గర సంకల్పం తీసుకోవడం కార్తీక మాసంలో జరిగింది. ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు ఎలా మార్చారో, ఎన్ని నాకు పరిచయం చేశారో అంతా బాబా వారికి తెలియాలండి. ఏమీ రాని నా చేత ఎన్నో పాటలు రాయించారు. 108 పాటల పైగా ఆ స్వామివారు రాయించుకున్నారు. తర్వాత సత్సంగం చెప్పమని బాబా ఒకరోజు కల్లో కనబడి చెప్పడం జరిగింది. అసలు సత్సంగం అంటే దానికి పదానికి అర్థం కూడా నాకు తెలియదు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. స్వామివారిని అడిగాను, బాబా సత్సంగం చెప్పమని అంటున్నారు, ఎలా చెప్పాలో దానికి ఏంటో నాకు తెలియదు, నాకు ఏదైనా మార్గం మరి మీరే దారి చూపించండి. ఇంకా బాబావారు చెప్తే నేను ఇంకా వెనకడుగు దాంట్లో ఇంకా తిరిగి ఆలోచించే ప్రసక్తి అంటూ లేదన్నమాట. దానికి మార్గం కూడా మీరే చూపించండి బాబా అన్నాను. నాకు అమ్మ రూపంలో ఈ యొక్క సత్సంగం అది అమ్మ ద్వారా మరింత ముందుకు వెళ్ళింది. నిర్మలమ్మ గారిని నాకు బాబా వారి పరిచయం చేశారు. అక్కడి నుంచి మరీ ఇంకా ముందుకు వెళ్ళడాలు. తర్వాత పిల్లలకి కూడా మళ్ళీ అలాగే ఒకసారి కళలో కనిపించి నువ్వు ప్రతి నెల భోజనాలు పెంచిపెట్టి పేదవాళ్ళకి అన్నారు. దానికి కూడా ఎలాగెళ్ళాలో ఏంటో నాకు తెలియదు. సరే పక్కన ఎవరికి చెప్పినా సరే వాళ్ళు ఎంతమంది మనకి ఇలాంటి కళ వచ్చింది ఇలాగ పంచిపెట్టాలంటే ఎంతమంది సహకరిస్తారో కూడా మనకి తెలియదు. సరే ఈ విషయం అందరితో చెప్పుకునేది కాదు అని బాబావారి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేనైతే నిశ్సిద్ధంగా ఉన్నాను, మరి దానికి కూడా నీవే మార్గాన్ని చూపించు బాబా అని బాబాని అడిగాను. అప్పుడు ముందు నా వంతు ప్రయత్నంగా నాకు కలిగినంతలో ఒక క్యాన్ నిండా అన్నము, ఒక క్యాన్లో పులిహార, ఒక క్యాన్లో కొంచెం కూర, 3 క్యాన్లు వండి నా పక్కన ఉన్నటువంటి మా ఫ్రెండ్ తోటి ఇద్దరం కలిసి వెళ్ళామండి ఫస్ట్ గుంట అన్నదానం చేయడానికి. అపార్ట్మెంట్లో చాలామంది ఉన్న అందరికీ మేము చెప్పలేదు, ఎవరెలా తీసుకుంటారో ఎందుకులే అని. 3 కలిసి వెళ్ళామండి. సంకల్పం అనేది ఒక్కరితోనే ప్రారంభం అవుద్ది. అది మనకి తెలుసు, బాబా మనం నిజంగా చెప్పారా లేదా అన్నది మనకి తెలుసు. పక్కన వాళ్ళందరూ కూడా దాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు.
ఒకరి మాట పట్టించుకోకుండా 3 క్యాన్లలో పెట్టుకొని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం. అలా రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఒక అతను వచ్చారండి ఆటో వేసుకొని. అతను అలా వచ్చేసరికి, బాబు మాకు ఇక్కడ మేము ఇలాగ లేని వాళ్ళకి ప్రసాద వితరణ కోసం మనం వెళ్తున్నాము, మాకు ఎక్కడ ఆగాలో తెలియదయ్యా, నువ్వు తీసుకెళ్తావా బస్ స్టాండ్కి అది అంటే సరేనని ఆయన అనడం జరిగింది. ఆ రోజున ఎక్కినటువంటి ఆటో అండి, ఆయన తీసుకుని వెళ్ళారు మమ్మల్ని చక్కని బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అంత లెక్క తిప్పారు. ఇంకొకటి, మేము పంచి పెడుతున్నప్పుడు అక్కడ మగవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారని మా ఆటో అతను కూడా దిగి అతను కూడా పేపర్ ప్లేట్లో గట్ట వడ్డించారు. ఆయన చేసినటువంటి సేవ మాకు ఎంతో బాగా నచ్చింది. ఆ నచ్చడంతో, నాన్నగారు మీరు చూస్తే బాబా వారిలా కనిపిస్తున్నారు, మా ముందు చాలామంది ఆటోలు వెళ్ళినాయండి, కానీ మీరే మా ముందుకు వచ్చి ఆగారు, మీరు బాబా రూపంలో వచ్చినట్టున్నారండి. ఆయన వయసు చాలా పెద్ద వయసు అండి, 60 సంవత్సరాల పైనే ఉంటాయి. మీరే మాకు బాబాలాగా కనిపిస్తున్నారు, మేము ప్రతి నెల ఇలా చేద్దామని అనుకుంటున్నాము, మీరు మీ నెంబర్ మాకు ఇవ్వండి, మీరు రావాలి అంటే ఆయన సరే అన్నారండి. అలాగే ఇద్దరితో స్టార్ట్ అయినటువంటి మా ప్రసాద వితరణ ఆటో అతనితో 3 అయ్యామండి. అతనికి కూడా బాగా నచ్చి, అమ్మ నేను రూపాయి డబ్బులు పెట్టేది లేదు, ఏదో మాకు కూడా భాగ్యం దక్కింది కదా అని ఆయన కూడా వచ్చేవారు. అలా 3 కలిసి ప్రతి నెల చేసేవారు. ఆ యొక్క సంస్థ అలాగలాగా పెరిగి ప్రతి నెల కూడా 150 మందికి పైగానే వండి పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ సమయాన్ని నేను చాలా ఎక్కువగా తీసుకున్నాను, నన్ను క్షమించాలి. ఎందుకు ఈ విషయం చెప్పానయ్యా అంటే, సంకల్పం అనేది ఒక్కరితోనే ప్రారంభమవుతుంది, దానికి మనం పూర్తిగా నిమిత్త మాత్రము, మనం ఎవ్వరం కూడా చేయడం లేదు. పూర్తిగా కర్త కర్మ చేయించేది మనసా వాచ అన్నీ మన యొక్క గురువు అని మనం భావించి ముందడుగు వేసినట్లయితే కనుక దానికి స్థిరమైన నమ్మకము విశ్వాసం అనేది ఉండాలని, అది ఉన్నట్లయితే మనం జీవితంలో వెనుతిరిగి చూసుకో అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా గురువు షిరిడి సాయినాథుల వారికి, అలాగే దత్తస్వామికి, నిర్మలమ్మ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలండి. ముందుగా అది వైజాగ్, నేను పెద్దగా చదువుకున్నది కూడా ఏమీ లేదు. నాకు బాబా వారు ఒక చిన్న పేపర్ రూపంలో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి నా జీవితం ఎటో మార్చేశారండి నా తండ్రి. నిజంగా మనకి నమ్మకము విశ్వాసము ఉంటే చాలు స్వామివారి మీద. మనం ఎక్కడికో తీర్థయాత్ర వెళ్ళిపోయి కొండలెక్కి మనం త్యాగాలు సన్యాసుల్లో మనం కలిసిపోయిన అవసరం లేదు. స్వామివారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంటే చాలు. ఒక్క చిన్న నా జీవితంలో జరిగింది. శూన్యం చేయడం ఒకటి మార్గం. మనసును శూన్యం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసు నిలిచింది అంటే ధ్యానం అసలు అక్కరనే లేదు. మనసు నిలవడం మీద అంత సులభమైన విషయం కాదు. ధ్యానంలో కూర్చుంటే కూడా మనం అరగంట కూర్చుంటే 5 నిమిషాలు మన మనసు నిలిచింది అంటే మనం గొప్పగా సాధించినట్లు. కనుక మీరు ప్రార్థన చేసేది ప్రార్థన చేయండి, ధ్యానము చేసేది ధ్యానం చేయండి. పొద్దున కూడా చెప్పాను ప్రార్థన కదండి. ఒక పాయింట్, ధ్యానం చెయ్యాలి, అది అందరికీ అవసరమే, కానీ ధ్యానం చెయ్యాలి. दिगंबर जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव अवित्रुकाठक चयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव पुण्य रूपिणी राजमां वसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्ता देव प्रभु श्रीपाद
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర వల్లభ దిగంబర దిగంబర నిర్మలా దేవికి నిర్మలా దేవికి నిర్మలా దేవికి జై నిర్మలా దేవికి మంచి క్లాప్స్ ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం జరగాలి అంటే దానికి ఎవరైనా ఒకరు పూనుకోవాలి. అలా పూనుకోవడం, చొరవగా ముందుకు రావడం, అందరినీ అసెంబుల్ చేయడం, వారందరినీ కూడా దగ్గరికి తీసుకోవడం, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం, అవకాశం ఇవ్వడానికి వాళ్ళని ప్రోత్సహించడం, ప్రోత్సహించిన వాళ్ళు ముందుకెళ్ళడానికి వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం, ఇవన్నీ కూడా పుట్టుకతో లక్షణాలు. ఈరోజు చూస్తున్నది కాదు, జన్మజన్మ సాంగత్యం ఇది. నిజం చెప్పాలంటే ఈ తల్లి 22 ఏళ్ళ క్రితం నాకు పరిచయం అయింది. మీ అందరికీ మనందరికీ ఈ 108 సార్లు శ్రీపాద శ్రీవల్లభ చిత్తామృతాన్ని అత్యంత ఆనందంగా చిందులు వేస్తూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పరవశించిపోయి ఈ యొక్క స్త్రీలోకానికి నిజంగా మణిపూస వంటి నిర్మల తన జీవితకాలం అంతా సిద్ధ మంగళసూత్రం చెబుతూ 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 చచ్చిపోవాలి. ఎప్పుడో చావు ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఆచార్య ఆత్రేయ అంటాడు ఏమని అంటే, నాకు చావు అంటే భయం లేదు, అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కనుక చచ్చిన తర్వాత అసలు భయం లేదు, నేను అప్పుడు ఉండను కనుక అంటాడు. కనుక సో మనందరం మరొక్కసారి ఈ తల్లిని సన్మానించుకుందాం. శ్రీపాద శ్రీవల్లభులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ తల్లికి తమ ఆశీస్సులు సంపూర్ణంగా అందించారు. ఎందుకంటే ఆమె కూతురు తిరుపతిలోనే ఉంది, 3 నెలలకోసారన్నా తిరుపతికి వెళ్తూ ఉంటుంది. మరి గుడివాడ, తిరుపతి, లండన్, పిఠాపురం, పూర్వపురం, షిర్డి, గానగాపురం పోతుంటా రెగ్యులర్గా గానగాపురం. మరి ఈమె తదుపరి జన్మ గానగాపురం వస్తుందేమో డౌట్ నాకు. థ్యాంక్ యూ. పూజ్య గురువులు మానం శివప్రసాద్ గారికి మా మంచి క్లాప్స్. ఒకసారి పట్టుకోరా మేడం, సాల్వా పట్టుకోండి మేడం. ఎవరైనా పెద్ద ముత్తైదు రావాలి ముందు. పెద్ద ముత్తైదు ఎవరైనా ఇక్కడ మీరండి. నేను తెలుసుండొచ్చు అలా ప్రవచకుడు మారం శివప్రసాద్, కానీ ఆ రోజు అనిపించింది నేను నా జన్మలు సిద్ధిలో ఉన్నాను, సిద్ధిలో నా ఆత్మ సహచరి నాకు అర్థం. ఆత్మ 26 ఏళ్ళ కింద నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు రక్తబంధాలన్నీ ఎగిరిపోయాలో ఇలాంటి ఆత్మబంధాలు మాత్రమే నిలబడ్డాయి. నేనప్పుడు చెప్పాను, వాస్తవానికి ఒకరోజు ఒక విషయంలో కోపం వచ్చి పొయ్యి దొడ్లోది తిన్నాను, కానీ ఆమె కోపం వచ్చి పెంచేసింది, కానీ నాకు ఎదురు తిరగలేదు, ఎదురు మాట్లాడలేదు. అలాంటి మాటలు యోగుల వెంట ఎందుకు వస్తాయి? అది వారిని తిట్టడం కాదు, తీర్చిదిద్దడం. దాన్ని అర్థం చేసుకుంది ఆ తల్లి. అప్పుడే చెప్పాను నేను, నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు. వీరబ్రహ్మం గారు సిద్ధయ్యకు అదిగో అక్కడ ఒక శునకం స్టూల్స్ చేసి ఉంటుంది, దాన్ని తీసుకుని తిను అన్నాడు. తీసుకొని తినబోతే
ఎంతో అద్భుతంగా చేశారు. నిజంగా శ్రీపాద శివల్లభ చరితామృతాన్ని ఇటువంటి మహానుభావునికి దర్శకత్వం చేయడానికి అవకాశం ఇవ్వడం స్వామి యొక్క ఆజ్ఞ. మరి 2 ఎపిసోడ్లు తీసాం. ఆ 2 ఎపిసోడ్లు పరమాద్భుతంగా వచ్చాయి. దానికి కారణం నేనే. ఒక్క 2 నిమిషాలు నిర్మల అవకాశం ఇస్తే ఫిల్మ్ గురించి చెప్తాను. सर को दीवान करेंगे। హలో, చిన్న మాట అండి. ఇంత ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారణం మన శ్రీనివాస్ సార్ గారు. కానీ ఆయన సన్మానం చేద్దాం దగ్గర శాలువ లేదు. అయితే ఇది ఉంది కాబట్టి ఆయన ఒక్కటి కాదు, మళ్ళీ 2 శాలువాలతో ఆయన సత్కరిద్దాం. పర్వాలేదు, ఎందుకంటే ఆయన మాటల్లోనేనండి. ఆయన ఏం చెప్పారంటే, ఒక్క మాల మీరు దేవుడి మెడలో వేస్తే 10 మాలలు మీ మెడలో పడతాయని చెప్పారు. అలాగే ఆయన ఒక్క శాలువ ఒక్కొక్కరు ఇస్తే 2 మళ్ళీ ఆయనకే వెళ్ళిపోయాయి. కాబట్టి మీ మాటలు మీకే అప్పచెప్పామండి. అందుకని మనం ఎవరికైనా ఒక్క నమస్కారం పెడితే, భగవంతుడు పెడితే, భగవంతుడు వందలాది మంది దగ్గర నమస్కారం పెట్టి అదృష్టాన్ని మనకి ఇస్తారండి, అనుగ్రహాన్ని మనకి ఇస్తారండి. కానీ ఆ ఒక్క నమస్కారం మనం భగవంతుడికి పెట్టడం నేర్చుకోవాలన్నమాట. శ్రీనివాస్ గారు ఇంతో చర్చించారు. అంటే మీరు స్క్రిప్ట్ రాయండి, స్క్రిప్ట్ ఆయన రాస్తాడు. లేదా బాగుంది అనుకున్నాను. అనుకుని ముందు వెనక ఆలోచించి మొదలు పెట్టాను. మొదలు పెడుతూ ఉంటే ఆయన రాయిస్తున్నాడు, మొదలు పెడుతుంటే ఆయన రాయిస్తున్నాడు. ఏ సన్నివేశాన్ని ఎలా తీసుకురావాలో ఆ విధంగా నేను శిష్యులు రాసి ఇచ్చాడు. కానీ అది చదువుతూ ఉన్నప్పుడు శ్రీపాద శివల్లభ చరితామృతం తీసిన వారందరికీ తెలిసి ఉంటుంది. మ్యాటర్ ఒక చోట కంటిన్యూటీ ఉండదు. ఒక చోట కొంచెం, ఇంకో చోట కొంచెం, ఇంకో చోట కొంచెం ఉంటుంది. సినిమాలు తీయడానికి కానీ సీరియల్ తీయడానికి అలా కుదరదు. ఒక కంటిన్యూటీ ఉండాలి. నాకు ఆ కంటిన్యూటీ కనబడలేదు. స్వామి అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఆ గ్రంథంలో ఆ ఉదయ భాస్కర్ గారు తన జ్ఞానాన్ని దీంట్లో జోడించాడు. కానీ ఆ జ్ఞానాన్ని శ్వాసను గమనిస్తుందండి. ఇది చాలా ఎనర్జీ కూడుకున్నటువంటి ధ్యానం. ఇది నిజంగా చాలా సింపుల్, పేదవాడికి అందించిన ధ్యానం ఇది. మీకు కృతజ్ఞత సుమాంజలు అర్పిస్తున్నాను. మీకు శ్రీపాద శివల్లభ చరితామృతాన్ని అద్భుతంగా తీసుకురావడమే నిజమైన ప్రశంస. ఆ ప్రశంసకు మీరు అర్హులు అర్హులు అర్హులు. థ్యాంక్ యూ. సో మనం అనుకున్న ప్రకారంగా 2 రోజుల కార్యక్రమాన్ని మనం డిజైన్ చేసుకున్నాం. ఆ డిజైన్ చేసుకున్న కార్యక్రమాన్ని ఆ శ్రీపాద శ్రీవల్లభుడు, ఆ దత్తమూర్తి గురువులందరూ కూడా పరిపూర్ణం చేశారని నేను భావిస్తున్నాను. సో స్వామికి పాదాభివందనం ఎన్ని చేసినా తక్కువే అవుతుంది. మనం ఆ స్వామికి ఆ జన్మాంతం మనం సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ 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 కల్పించాలని మనం మనస్ఫూర్తిగా ధ్యానించుకొని పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. చేస్తాం అందరం కూడా మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుందాం. మనకు మనమే అనుకోవాలి కొన్ని, ఎందుకంటే మళ్ళీ దర్శనం. మీరు పీల్చే గాలిని గమనిస్తూ ఉండండి. మీ ముక్కులో పీలుస్తున్నటువంటి గాలిని గమనిస్తూతమైనటువంటి ధ్యానాన్ని మనకు అందరికీ అందించారు. నిజంగా చాలా గొప్ప ధ్యానం. శ్వాస మీద ధ్యాస, అది మీ దగ్గరే ఉంది. మీ శ్వాసయే మీ గురువు, మీ శ్వాసయే మీ సర్వస్వం, మీ శ్వాసయే మీ జీవితం. చాలా సింపుల్ టెక్నిక్తో ఆయన ఒక అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు. ఆనాపానసతి ధ్యానం అంటాం దీన్ని. ఆన అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కలిసి ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస 1
జీరో. నెమ్మదిగా మీ పరిసరాలని, మీ వాతావరణాన్ని గమనిస్తూ మీ రెండు చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని నవ్వుతూ హాయిగా కళ్ళు ఓపెన్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద వితరణ ఉంటుంది, ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3. రావట్లేదు. అయితే అమ్మాయి నాకు 5th క్లాస్లో స్టూడెంట్. అయితే నాకు రీసెంట్గా నేను రిజర్వేషన్ చేస్తుంటే వాళ్ళ మమ్మీని ఆధార్ కార్డు చూసి గుర్తుపట్టాను. అయ్యో వీళ్ళ పాప మా స్టూడెంట్ కదా అంటే, అమ్మాయి 7 సార్లు దత్త చరిత్ర పారాయణం చేసింది. 7 బుక్స్ ఇద్దామని తీసుకొచ్చింది. ఇక్కడ భక్తులు ఎక్కువైన ఆమెకు అందరు బుక్స్ అడుగుతున్నారు అనమాట. ఆమె మా స్టూడెంట్, మా శిష్యురాలను తీసుకొని వచ్చాను. నేను ఇప్పటికీ ఇలాగే ఇంకా చాలా పారాయణాలు చేయిస్తుంటాను. నెక్స్ట్ టైం ఇంకా చాలా మెంబర్స్ తాడు నుంచి జంటలుగా తీసుకొస్తాను. జై గురుదత్త. ఎవరైనా హెల్ప్ చేయండి.